చంద్రబాబు పెట్టుబడులకు ఎర్రతివాచి వేస్తే పారిశ్రామికవేత్తలను వెళ్లగొట్టిన అపవాదును జగన్ రెడ్డి మూటగట్టుకున్నారు. వేలాది మందికి ఉపాధి కల్పించే సంస్థలను ఆయన ఆంధ్రప్రదేశ్లో నిలబడనివ్వకపోవడంతో వాళ్లు వేరే దారి చూసుకున్నారు. పైగా మైనింగ్లో వాటాలు అడుగుతూ వ్యాపారవేత్తలను జగన్ ప్రభుత్వం వేధించిన తీరు ఇప్పుడు కూడా కళ్లకు కట్టినట్లే కనిపిస్తా ఉంది. 5 ఏళ్ల కాలంలో వైసీపీ వాళ్లు ఆస్తులు పెరిగితే ఆంధ్రప్రదేశ్కు భారీగా అప్పులు మిగిలాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వైసీపీ అడ్డంకిగా మారింది. పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి ఉంటుందని తెలిసి కూడా జగన్ దుశ్చర్యలు ఆపలేదు. పారిశ్రామిక రంగం పూర్తిగా విధ్వంసానికి గురైంది. విశాఖపట్నంలో లూలు సంస్థకిచ్చిన స్థలం లీజును రద్దు చేయడంతో ఆ సంస్థ ఏపీ నుంచి వెళ్లిపోయింది. అనంతపురం జిల్లాలో జాకీ సంస్థకిచ్చిన భూముల్లో నిర్మాణాలు ప్రారంభిస్తే అక్కడున్న ఎమ్మెల్యే కమిషన్ల కోసం వారిని బెదిరించారు. దాంతో జాకీ సంస్థ ఏకంగా సీఎం జగన్ కే లేఖ రాసి భవిష్యత్తులో ఏపీకి రాబోవని స్పష్టం చేసింది. రాష్ట్రం నుంచి నిష్క్రమించింది. ఇక రాష్ట్రంలో ఎప్పటినుంచో పేరెన్నికగన్న సంస్థగా అనేక రివార్డులు అవార్డులు సొంతం చేసుకున్న అమర్ రాజా బ్యాటరీ సంస్థను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. కాలుష్యం పేరుతో ఈ సంస్థను మూసివేయించేందుకు ప్రయత్నించారు. న్యాయస్థానాలు అండగా నిలవడంతో అమర్ రాజా బ్యాటరీస్ ఉత్పత్తిని కొనసాగించింది. జగన్ రాజకీయ కక్షతో ఆనాడు టీడీపీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ను బెదిరించేందుకు చేసిన ప్రయత్నాలతో అమర్ రాజా బ్యాటరీస్ తన భవిష్యత్తు విస్తరణను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మార్చేసింది. కియా సంస్థను ప్రారంభించేందుకు జగన్ వెళ్లగా అక్కడ ఉన్న ఎంపీ గోరంట్ల మాధవ్ కియా యాజమాన్యాన్ని 2 వేళ్లు చూపించి కాల్ చేస్తామంటూ బెదిరించిన వైనంతో కియా పరిశ్రమ అనంతపురంలో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదు. విశాఖపట్నంలో అనేక పరిశ్రమలు తమ విస్తరణ ప్రతిపాదనలను నిలిపివేశాయి. దీంతో పాటు రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వం తమ కార్యాలయాలను నిర్మించాలని భావించినప్పటికీ జగన్ అడ్డుకున్నారు. వారికిచ్చిన భూములను కూడా రద్దు చేశారు. జగన్ విధ్వంసం పరిశ్రమలతో ఆగలేదు. ప్రకృతి వనరులపై కూడా జగన్ పగబట్టారు. రాష్ట్రంలో ఉండే గనులను స్వాధీనం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మైనింగ్ ను నిలిపివేయాలని పలు సంస్థలకు నోటీసులు పంపారు. ఎదురు తిరిగిన వారికి పెనాల్టీ రూపంలోనూ పొల్యూషన్ పేరుతో 100 కోట్ల జరిమానాలు విధించారు. ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు 1000 కోట్ల రూపాయల పెనాల్టీ వేయడమే కాకుండా ఆయన పరిశ్రమలకిచ్చిన లైసెన్సులను కూడా రద్దు చేసి ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. పలు ప్రాంతాలలో గనుల యజమానులను పిలిపించి గనుల ఆదాయంలో వాటా అడిగారు. లేని పక్షంలో మైనింగ్ జరగనివ్వబోమని హెచ్చరించారు. కొంతమందిని కిడ్నాప్ చేసి మరీ బలవంతంగా గనుల్లో వాటాలు తీసేసుకున్నారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమను హస్తగతం చేసుకున్నారు. 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో గ్రావెల్ మైనింగ్ మాఫియాలు చెలరేగిపోయాయి. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను సామంత రాజ్యాలుగా మార్చుకుని మైనింగ్ దందాను నడిపారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం, చివరకు ఉద్యోగులు దాచుకున్న సొమ్ము నుంచి వారికి రుణాలు కూడా ఇవ్వకపోవడం వంటి పనులు జగన్ కే చెల్లింది. వాటితో పాటు రివర్స్ పిఆర్సీనిచ్చారు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చి బకాయిలను కూడా వసూలు చేయడంతో పాటు ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకిచ్చే డబ్బును కూడా తగ్గించేశారు. దాంతో రెచ్చిపోయిన ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపునిచ్చి అప్పటి వరకు ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కారు. తమ తిరుగుబాటును బహిర్గతం చేశారు. చలో విజయవాడకు పిలుపునిచ్చి దానిని జయప్రదం చేసిన ఉపాధ్యాయులను వెంటాడి వేధించారు. ప్రవీణ్ ప్రకాష్ ను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించి ఉపాధ్యాయులను వెంటాడారు. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడమే కాకుండా మరికొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ స్థలాలను వేలం వేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలోని పలు రాజకీయ పక్షాలు కోర్టుకు వెళ్లి ఆ ప్రక్రియను అడ్డుకున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ఆర్థిక సంస్థ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పలు ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, చివరకు ఎస్ఎస్సీ బోర్డు వద్ద ఉన్న విద్యార్థులకు ఫీజులు చెల్లించే నిధులను కూడా అధిక వడ్డీ ఇస్తామని ఆ కార్పొరేషన్ కు బదలాయించి సంక్షేమ పథకాలకు మళ్లించారు. దాంతో
యూనివర్సిటీలు దివాళా తీశాయి. వీటన్నింటికీ మించిన ఆర్థిక అరాచకానికి పరాకాష్ట ఏమిటంటే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం అమ్మే మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకుని వచ్చారు. సుమారు 12,500 కోట్ల రూపాయల 6 బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణంగా తీసుకున్నారు. అడవులు ఆక్రమించారు, అదేవిధంగా గ్రనైట్లు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తవ్వుకున్నారు, మైన్స్ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తవ్వుకున్నారు. అలాగా తను కానీ తన వ్యక్తులు కానీ ఈవెన్ లెక్కర్లో చూస్తున్నాం 3,200 కోట్ల రూపాయలు లెక్కర్లో అవినీతి జరిగిందే, డబ్బులు ఎక్కడ పోయాయి అనేది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా ఇచ్చిన వాళ్ళ పేర్లు బయటకు వచ్చే ఇప్పుడు 4-5 వాళ్ళందరం కూడా ఈనాడు అరెస్టులు చేయడం ఇవన్నీ చేశారు. అదేవిధంగా వీళ్ళ డబ్బు ఎక్కడికి వెళ్ళిందంటే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఇన్ని వేల కోట్ల రూపాయలు వెళ్ళింది. అంచేత ఎప్పుడైతే అవినీతి పరుడు రాజ్యం వెళ్తాడో, అవినీతి పరులు రాజ్యం వెళ్తారో ఆ రాజ్యం ఎప్పుడు కూడా డిస్ట్రక్టివ్ రాజ్యం అవుతుంది తప్ప అది ప్రజలకు ఉపయోగపడేటువంటి రాజ్యం కాదు. ఇది చరిత్రలో ఉండేటువంటి నిజాలు. ఎఫ్ఆర్బిఎం పరిమితిని దాటి ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ జగన్ సర్కారు అప్పులు చేసింది. దాంతో ఆదాయ వ్యయాల్లో తేడా వచ్చి మొత్తం ఆర్థిక వ్యవస్థే కుంటి నడక నడిచింది. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వ కాలంలో ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసింది. దాని ప్రకారం అప్పట్లో 10 లక్షల కోట్లు అప్పు చేశారని తేలింది. అప్పటికే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లుల్లో 1,000 కోట్ల రూపాయలు పేరుకుపోయాయి. అభివృద్ధిని విస్మరించి అనుత్పాదక వ్యయాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారని కూడా ఆర్థిక నిపుణులు విశ్లేషించారు. దీనివల్ల జీడీపీ తగ్గిపోయి రాష్ట్ర ఆర్థిక క్రెడిబిలిటీతో పాటు రేటింగ్ కూడా పడిపోయిందని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యం కారణంగా అమరావతి క్యాపిటల్ బాండ్స్ కు ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో నెగటివ్ రేటింగ్ ఇచ్చారు. 1956 సంవత్సరంలో మన రాష్ట్రం ఏర్పడింది. కంబైన్డ్ రాష్ట్రంగా ఆనాడు తెలంగాణ కూడా చేస్తే అప్పటి నుంచి 2019 వరకు చూస్తే 2,47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అంటే ఎన్ని సంవత్సరాలు అప్పుడు 2,47,000 కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు మాకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశాడు 10,50,000 కోట్లు వచ్చింది రఫ్గా సబ్జెక్టివ్ కరెక్షన్. 10 లక్షల కోట్లు పైన అప్పు ఉంది. అంటే ఈ 10.5 లక్షల కోట్లలో 2.5 లక్షల కోట్లు తీసేస్తే ఎంత ఉందండి? ఇంకా 8 లక్షల కోట్లు ఉంటుంది. 8 లక్షల కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అప్పు చేశాడు. 2,50,000 కోట్ల రూపాయలు మొత్తం 60 సంవత్సరాల్లో చేస్తే 5 సంవత్సరాల్లోనే ఆయన 8 లక్షల కోట్లు అప్పు చేశాడు. 5 సంవత్సరాల పాటు ప్రతీకార రాజకీయాలు, వ్యవస్థల విధ్వంసంతో మొత్తంగా ఆనాటి రాష్ట్ర పరిస్థితిని తిరోగమన దిశలో పయనించింది. గతంలో అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతో పాటు పూర్తి స్థాయిలో అభివృద్ధిపై దృష్టి సారించారు. జగన్ ప్రభుత్వం హయాంలో మాత్రం కక్ష సాధింపు రాజకీయాలకే పెద్దపీట వేశారు. అందుకని 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో వ్యవస్థల విధ్వంసం యథేచ్ఛగా సాగింది. ఆయనకు వచ్చిన డబ్బు విద్యారంగం మీద ఖర్చు పెట్టలేదు, పోనీ వైద్యం మీద ఖర్చు పెట్టాడా? ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. వైద్యం మీద ఖర్చు పెట్టాడా? వైద్యం మీద ఖర్చు పెట్టింది కేవలం ఆయన 5 సంవత్సరాల్లో 5.6% మాత్రమే. వచ్చిన డబ్బులో 5.6% మాత్రమే వైద్యం మీద ఖర్చు పెట్టారు. మనకంటే ఎక్కువ శాతం వైద్యం మీద ఖర్చు పెట్టిన రాష్ట్రాలు 17 ఉన్నాయి. అంటే మనకంటే పైన టోటల్ ఇన్కంలో ఎక్కువ, మనకంటే 5.6% మనం ఖర్చు పెడితే మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టిన రాష్ట్రాలు 17 ఉన్నాయి. మొత్తం 28లో మంది 18వ స్థానం. అంటే విద్య మీద ఖర్చు పెట్టలేదు, వైద్యం మీద ఖర్చు పెట్టలేదు. జగన్ రెడ్డి ఓటమితో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కారణం కూడా అదే.